ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు డాక్టర్ భరత్. నేను ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్. ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్ అనగానే అందరూ ఏమనుకుంటారు? మంచి డాక్టరు, ఏ తప్పులు చెయ్యడు, అంతే కదా. ఫస్ట్ మా మమ్మీ నవ్వుతుంది నా మీద, అక్కడ కూర్చుంది. మీరు ఈ పాపం అని చెప్పండి, ఈ పాపం నేను చేసి ఉంటా. ఒక పాపం చెప్పండి, ఒక పాపం అనుకోండి మనసులో, ఈ పాపం నేను చెయ్యలేదు, ఆ పాపం నేను చేసి ఉంటా నేను. తర్వాత ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్. జీవితం స్టార్ట్ అయింది. దేవుడు అంటే అన్ని ఇచ్చటోడే కాదు. సారీ సార్, తెలుగులో చదవండి ఒకటి. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 21. ఫర్ మీ టు లివ్ ఈజ్ ఇన్ క్రైస్ట్, డై ఈజ్ గెయిన్. నేను నా ఆలోచన పట్ల నడవను, దేవుని ఆలోచన పట్ల నడుస్తాను. Proverbs 3:5. Proverbs 3:5. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 21. బైబుల్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దమ్ము ధైర్యం ఉండాలి ఈ మాట అనడానికి. ఏముండాలా? ఉందా? See, since then I've started my preaching. I've been to Orissa, I've been to Chhattisgarh, I've been to Manipal, I've been to Jharkhand. ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. అక్కడ కొన్ని చర్చెస్ కట్టేయడము నా స్వతహా డబ్బులతోటి, కొన్ని పాస్టర్స్కి పే చేయడము, దుప్పట్లు పంచడము రెగ్యులర్ ఎవ్రీ క్రిస్మస్కి జరిగేది. అందరం చేస్తాం. క్రిస్మస్ అనగానే అందరికి స్టార్ట్ అవుతుంది, బట్టలు పంచాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, డే ఇన్ డే అవుట్ స్టార్ట్ అయింది పరిచర్య. సో నాకు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నంబర్స్ 6 అధ్యాయం నుంచి నాతో మాట్లాడినప్పుడు నేను సంగారెడ్డి వదిలి మంచిర్యాల పరిచర్యకు పోవాల్సి వచ్చింది. అక్కడ దగ్గర 700 నుంచి 800 పాస్టర్లు నాకు తెలుసు. 700 నుంచి 800 పాస్టర్లు నాకు తెలుసు. సో దేవునిలోకి రావాలి అంటే ఒకటి డబ్బైనా పోవాలి, 2 జబ్బైనా రావాలా. ఏముండాలా? డబ్బు పోవాలి, పోయింది. జబ్బు రావాలి, వచ్చింది. మా అమ్మకు తెలుసు ఏ జబ్బులు వచ్చినాయి, ఏ డబ్బు పోయిందో. అన్నీ వదులుకొని మూసుకొని దేవుని దగ్గరికి రావాలా. ఫర్ మీ టు లివ్ ఈజ్ ఇన్ క్రైస్ట్, డై ఈజ్ గెయిన్. సిల్వను మోయటము అంటే అంత ఆషామాషి కాదు. సిల్వను మోయటం అంటే నిన్ను నువ్వు చంపుకొని దేవుని కోసం బతికేలాగా తయారు కావాలి. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే ప్రోగ్రామ్. రోజు బైబిల్ చదువుతా, పొద్దున్న లేచి మోకాలు ప్రార్థన చేస్తా, లేకపోతే వాక్యం చదువుతా, ఇదంతా సింపుల్ ప్రోగ్రామ్ కాదు. సిన్స్ దెన్ ఐ హావ్ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ 2019 December 3rd. అప్పటి నుంచి మెల్లమెల్ల బాప్తిజం తీసుకోవాలని ఆలోచన వచ్చింది, దేవుళ్ళలోకి రావాలని ఆలోచన. అప్పుడు దాకా అంతా దరిద్రమే మా బతుకులో అంతా. అంటే వ్యసనాలకు అలవాటు పడి, తిరగడానికి అలవాటు పడి, డబ్బు ఖర్చు చేయడానికి అలవాటు పడి, అన్ని విషయాల్లో దూరం అయ్యి, దేవునికి దూరం అయ్యి, దేవునికి దగ్గర రావడానికి కొంత ప్రయత్నం స్టార్ట్ చేయింది. ఎండ్ చేస్తానన్న అన్న స్టేజ్ మీదకి వచ్చిండంటేనే స్టార్ట్. సో దేవుని దగ్గరికి కొంచెం రావడానికి ప్రయత్నించడం సమయంలో అన్నీ పోయినాయి కదా. కోల్పోయినప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్పాలా. ఎందుకంటే యు ఆర్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ సంథింగ్. సో కోల్పోవడం స్టార్ట్ అయింది. తర్వాత దేవుని తెలుసుకున్నాను. ఒక డాక్టర్కి మానసిక ఇబ్బంది ఏంటండి? ఒక డాక్టర్ ఎందుకు గోళీలు వాడాలా? ఓ డాక్టర్కి అన్నీ తెలుసు కదా, గోళీలు వాడొద్దని తెలుసు, ఏ గోళీ వాడితే ఏమైతుందని తెలుసు. కానీ ఒక డాక్టర్కి మానసిక ఇబ్బంది ఏంది? ఐ బీన్ టు సమ్ సైకాట్రిస్ట్ ఆల్సో. దే హవ్ టోల్డ్ మీ యు ఆర్ ఇన్ అక్యూట్ డిప్రెసివ్ డిజార్డర్. అన్నీ పోయినాయి. ప్రశాంతమైన జీవితం పోయింది, ప్రశాంతమైన లైఫ్ పోయింది, ప్రశాంతంగా బతకడం పోయింది. అనుక్షణం టెన్షన్. డబ్బు పోయింది. ఏవేవైతే పోయినాయో అవి గెయిన్ చేసుకోవడానికి దేవుని ప్రార్థించడం, ప్రేయర్ చేయడము అనేది మనం దేవుణ్ణి అడుక్కోవడం. దేవుడు అడుక్కోవడం అంటే దేవుని మొర్రపెట్టడం. బైబుల్ ఎక్కడ మొర్రపెట్టాలని ఉంది. మొర్రపెట్టాలి, అడుక్కోవాలి, పదే ప్రార్థించాలి. ఒక విషయం మనం వచ్చింది అనుకో, వెంటనే సమాధానం దొరకదు. ఓకే, దేవుని వల్ల కావాలంటే దేవుని శిలువ మోయడానికి రెడీగా ఉన్నావా? అయితే దేవుడు అన్ని ఇస్తాడు. పాలు వల్లే జీవితం ఉండాలి, పీటర్ వల్లే జీవితం ఉండాలి. డూ యు నో హౌ 12 disciples డైడ్? మన 12, ఇంగ్లీష్లో కాదు తెలుగులో చెప్పాలి. 12 ఏమంటారు అక్క? 12 మంది డిసైపుల్స్ని ఏమంటారు? శిష్యులు. రైట్. ఎట్లా చనిపోయిందో తెలుసా మీకు? 12 మంది శిష్యులు ఎట్లా చనిపోయిందో తెలుసా? న్యూడ్. దే వర్ టైడ్ న్యూడ్. అంటే న్యూడ్గా పడుకోబెట్టి బట్టలు ఇప్పి అన్ని ఇప్పి
ఒక కర్రకు ఉల్టా వేలాడదీసి మనకు ఓన్లీ జీసస్ క్రైస్ట్ డెత్ తెలుసు. జీసస్ క్రైస్ట్ కంటే దారుణంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన 12 డిసైపుల్స్ పరిచర్య విషయంలో అట్లా జరిగింది. ఒక్కరోజు పొద్దున లేచి ఎవరికన్నా ఒక్కరికి వాక్యం చెప్పిండ్రా ఇన్ని రోజులలో? మరి ఏం చేస్తున్నాము? మన పని ఏంది? సో ఆ మైండ్ సెట్ నాకు కూడా స్టార్ట్ అయింది. సిన్స్ దెన్ ఐవ్ స్టార్టెడ్ ప్రీచింగ్ గాస్పెల్. ఐవ్ స్టార్టెడ్ డూయింగ్ వన్ థింగ్ ఫర్ మీ. నాకు దేవుడు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ రెస్పెక్ట్, దేవుడు ఇచ్చిన నాకు ఈ హానర్, సో కాల్డ్ ఒక చైర్లో కూర్చోబెట్టిండు నన్ను, సో కాల్డ్ ఎంబీబీఎస్ ఇచ్చిండు, సో కాల్డ్ ఎండి డిగ్రీ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను దేవునికి ఏం చేయాలి? మోకాళ్ళ ప్రార్థన చేసి, దేవుడా నాకు వెంటనే కారు, పెద్ద హాస్పిటల్, వెంటనే డబ్బులు, పెద్ద కారు కొనుక్కుంటా, నెక్స్ట్ మినిట్ 3 పిల్లల్ని ఇయ్యు, వాళ్ళ 3 పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో చదివిపిస్తా, దాని తర్వాత నాకు ఫ్లైట్ ఇయ్యు, ఫ్లైట్లో ఇతర దేశాలకు పోతా. ఇవే ప్రార్థనలు, అంతే కదా? ఈ షర్ట్ కాకపోతే ఆ షర్ట్, ఆ షర్ట్ కాకపోతే ఇంకో షర్ట్. ఇదే ప్రార్థన జీవితం అయిపోయింది. ప్రార్థనలో పశ్చాత్తాప పొందడం అంటే ఇవన్నీ అడుక్కోవడం కాదు. యూఆర్ నాట్ డూయింగ్ బిజినెస్. దేవుడు మనతో కాంట్రాక్టర్ పని చేస్తలేడు, కవినెన్షిప్ పని చేస్తుండు. అరే నువ్వు నా వాణివిరా అంటే నువ్వు మళ్ళీ బిజినెసే చేస్తా అంటివి. బిజినెస్ అంటే చెప్తా, వచ్చినాము దేవునికి ఇంత దానం వేసినాము, నా పని అయిపోయింది. పొద్దున్న లేవనే వాక్యం ఎంతమంది చదువుతారు? ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? మరి పొద్దున్న లేవనే వాక్యం ఎందుకు చదవరు? కాళ్ళు ఉండే, చేగిలు ఉండే. నీకు ఉజ్జీసిక్ తెలుసా? నీకు ఉజ్జీసిక్ తెలియదు. ఒక ఫోటో ఎత్తే బాగుండన్న నీకు ఉజ్జీసిక్ది. ఆయన చూపిస్తే ఒక నిక్ ఉజ్జీసిక్ అని ఒక్క ఫోటో వేయన్న, ఫోటో వేయండి అమ్మ. బైబిల్ అందరూ అన్న వాక్యం ఇప్పుడు దులుపుతాడు. నేను వాక్యం చెప్పాను, కొన్ని విషయాలు చెప్పి నేను బంద్ చేస్తాను అంతే. రోమన్ చాప్టర్, ఈలోపు ఆ ఫోటో వేసేలోపు రోమన్ చాప్టర్ 12 verse 1 లివింగ్ సాక్రిఫైస్ అనే మాట ఎక్కడుంది? రోమన్ చాప్టర్ 12 verse 1. కాబట్టి తెలుగులో చదవండి ఎవరన్నా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ ఒక్క నిమిషం మెల్లగా అక్క. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఆయనకి ఎవరికి సమర్పించ? సజీవ యాగముగా. మనకు ఆ మాట ఏం చెప్తుంది అంటే, వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ దట్ బిహైండ్ దట్ వర్డ్ ఈజ్, యు హ్యావ్ టు లివ్ లైక్ ఎ లివింగ్ సాక్రిఫైస్. లివింగ్ సాక్రిఫైస్ అంటే ఏంది? సజీవ యాగముగా. ఇది చాలా మంచి వాక్యం, ఇది చాలా మంచి వాక్యం. అన్నీ వదిలేసుకోవాలి దేవుని గురించి. అడిక్షన్స్ గుండా వదిలేసుకుందాము, ఫైనాన్షియల్స్ కింద వదిలేసుకుందాము, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, దీని కింద వదిలేసుకుందాము, పొజిషన్స్ కావాలి, దీని కింద వదిలేసుకుందాము, పొజిషన్స్ కావాలి, దీని కింద వదిలేసుకుందాము, ప్రేయర్ఫుల్ లైఫ్ కావాలి, ఇది స్టార్ట్ చేయాలి. అర్థమైందా? మనకి ఏది సాధ్యము అంటే ప్రార్థన చేయడము, ప్రార్థన జీవితము సాధ్యం మనకి. తర్వాత మనకు దేవుని నుంచి ఏం కావాలి? ఆన్సర్స్. అంటే ఏంది? సమాధానం కావాలి. సమాధానం కావాలంటే ఏం చేయాలి? సో వన్స్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బైబుల్, దాన్ని అర్థం చేసుకునే విధానం స్టార్ట్ అయింది. హ్యారిసన్ బుక్ అనేది చాలా పెద్ద బుక్. మేము ఎండి జనరల్ మెడిసిన్లో చదువుకోవాల్సి వస్తుంది. ఆ బుక్ చాలా టఫెస్ట్ బుక్. మీకు తెలుసా కలెక్టర్ కంటే డాక్టర్ అవడం చాలా కష్టమని తెలుసా? టఫెస్ట్ ఎగ్జామ్ అది టఫ్. మీరు గూగుల్లో చూడండి, టఫెస్ట్ ఎగ్జామ్స్ ఏమంటే డాక్టర్ ఎంట్రన్స్ అవ్వడం టఫెస్ట్ ఎగ్జామ్. వీ హ్యావ్ టు రీడ్ 19 subjects. సో కలెక్టర్ అవ్వడం కంటే ఎక్కువ చదువుకోవాల్సి వస్తుంది కాంపిటేటివ్ వరల్డ్లో. నీకు ఉజ్జీసిక్ ఫోటో వచ్చిందని ఓకే చలో ఇంకా చెప్తాను, టైం ఉంది అయితే. సో వాస్తవం ఏంది అంటే హ్యారిసన్ బుక్ అనేది చాలా కష్టం. ఇది నేను ఎట్లా చదువుతానో మా అమ్మకు తెలుసు. పిచ్చి కుక్క అంటుంది నన్ను. చదివిన తర్వాత ఏదైతే పొజిషన్ నాకు వచ్చిందో అది నా గర్వంని పెంచొద్దు. ఆ గర్వంని తగ్గించాలంటే మనకి టాబ్లెట్ ఏం కావాలా? బైబుల్ కావాలి. సో దాన్ని బిజినెస్లకు మార్చొద్దు. నా పొజిషన్ నాకు, నా రెస్పెక్ట్ నాకు, నా హానర్ నాకు గాడ్ ఇచ్చింది. ఇది నేను సంపాదించింది కాదు. దానికి టాబ్లెట్ ఏం కావాలి? మళ్ళీ బైబుల్ కావాలంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ టైం బైబుల్ నుంచే వస్తుంది. సో బైబుల్ చదవడం అనేది ఏంది? మనం సమాధానం పొందడం అనేది.
సో పొద్దున మనని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే బైబిల్ చదవడం అనేది మస్ట్. ఒక్క రోజులో బైబిల్ అయిపోదు, రోజు మై సిన్సియర్ అడ్వైజెస్, మీరు ఏదైతే డైలీ పోర్షన్ చదువుతున్నారు కదా, మా ఆంటీ చెప్పింది ఈ విషయం. ఎప్పుడు డైలీ పోర్షన్ చదివినా ప్రావర్బ్స్, సామెతలు గ్రంథం అనేది మీ చేతిలో ఉండాలి. బైబిల్ని గ్రంథ వివరణ చేసుకోవాలి, ఈజీ చేసుకోవాలి. రేపొద్దున బైబిల్ కాల్చేస్తారు. ఇప్పటికే బైబిల్ 310 రూపాయలు అయింది. నేను పరిచయం స్టార్ట్ చేసినప్పుడు 170, 180 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు 290 రూపాయలకు BSI బైబిల్ ఇస్తారు. ఇట్లాంటి BSI బైబిల్, ఇది ఇట్లాంటిది ఇవ్వరు, ఇది 2000 రూపాయలు ఉంటాయి. BSI అని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. దగ్గర ఒక 70-80 వేల బైబిల్ పంచుంటారు ఆల్ ఓవర్ ఇండియా. సో ఎప్పుడైతే పరిచర్య చేసే బర్డెన్ నా మీద స్టార్ట్ అయిందో, దేవుడి నుంచి పొందిన గలేషియన్స్ చాప్టర్ 5:22, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. తొందరగా తమ్ముడు, ముందుండ తమ్ముడు, అందుకే బైబిల్ చదవాలి ఎనుకుంటుంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. ఒక మెల్లగా ప్రేమ స్టార్ట్ అయింది, సంతోషం అధికంగా స్టార్ట్ అయింది, సమాధానం ప్రశాంతంగా ఉంది, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము ఎక్కువ ఉంది, విశ్వాసము స్టార్ట్ అయింది, సాత్వికము స్టార్ట్ అయింది, ఆశానిగ్రహం. ఇవన్నీ మెల్లమెల్ల మన జీవితంలోకి వస్తే ప్రశాంతంగా బతకగలుగుతాం. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. జాయ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హ్యాపీనెస్కి మించి జాయ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అర్థమైందా అన్న? నిక్ వూజిసిక్ ఇంకా ఫోటో అదొక్కటి చెప్పి సాక్ష్యం ముగిస్తాం. సో ఎప్పుడైతే మనము ఇట్లాంటి జీవితము బతుకుతామో, క్రైస్తవ జీవితం అనేది సౌభాగ్య జీవితం. క్రైస్తవ జీవితం అనేది ఏం జీవితం? సౌభాగ్య జీవితం. ఆ జీవితం వెనుక మనం పరిచర్యని స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు చెప్పడం స్టార్ట్ చేయండి. ఒక్క వాక్యమే, ఎక్కువద్దు, ఒకటే వాక్యం. నువ్వేం చదివినో అది చెప్పు. నాకు ఒక అక్క ఉండే తెలిసిన అక్క, ఆమె ఇక్కడ ASIలో పనిచేస్తుంది. అక్క అంటే అవ్వ 66 సార్లు బైబిల్ చదివిందంట ఆమె, 66 టైమ్స్. ఆమె దగ్గర బైబిల్స్ అడుక్కుంటాను నేను ఎప్పుడు. 66 టైమ్స్ బైబిల్ చదివింది, కానీ నాలెడ్జ్ ఏంది? 0. 66 సార్లు బైబిల్ చదివినా నాలెడ్జ్ 0. ఏదో ఇట్లా అధ్యాయం మీద అధ్యాయం చదివేసి, అధ్యాయం చదివేసి అయిపోయింది, బైబిల్ అయిపోయింది, అదే అయిపోయింది, ఇదే అయిపోయింది. మన రియల్ ఆఫరింగ్ అది. మనని మనం లివింగ్ సాక్రిఫైస్ చేయడం అనేది రియల్ ఆఫరింగ్. రోమన్ చాప్టర్ 12:1 రియల్ ఆఫరింగ్. మనని మనం సమర్పించుకోవడం అనేది రియల్ ఆఫరింగ్. ఈరోజు అందరు డిక్లేర్ చేసుకోండి మాట. మనని మనం సమర్పించుకోవడం అనేది రియల్ ఆఫరింగ్. నువ్వేదో ఇస్తే దేవునికి పైసలు తక్కువ, దేవునికి జనాలు తక్కువ, దేవునికి పరిచయం చేసే జనాలు తక్కువనా? నువ్వే ఎందుకు కావాలి? నీ పని ఏంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? ఒకటే, 1 థాట్ 1 పర్పస్. ఇది గుర్తుపెట్టుకొని తమ్ముళ్ళు, అక్కలు, 1 థాట్ 1 పర్పస్ ఇస్ టు గ్లోరిఫై గాడ్, ప్రీచ్ ద గాస్పెల్. అంతే, ఇదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిండు హీరో, మై రియల్ హీరో. కాళ్ళున్నాయా? చేతులున్నాయా? ఒక్కసారి ఆయన వీడియోస్ వినండి, ఇంగ్లీష్లో చెప్తాడు, తెలుగులో తర్జుమా చేసుకొని వినండి. పెళ్ళైతుందా ఆయనకి? అయింది. ఎవరు చేసుకున్నారబ్బా? ఆయనని ఎవరు చేసుకునేది? ఒక అవిటివాన్ని, ఒక కాలు చేయులు లేవు, ఏమీ లేవు. ఎవడు ధైర్యం చేస్తాడు పెళ్ళి చేసుకోవడానికి? పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఆయన సాక్ష్యం వినండి, చాలా బాగుంటుంది. పరిచర్య ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుంది పరిచర్య. దేనికి భయపడు. పెద్ద కారు. ఆయన కారు కొనుక్కున్నది ఎందుకో పరిచర్యలు చెప్తాడు. నేను కారు ఎందుకు కొనుక్కున్నా అంటే నన్ను అందరు ఇట్లా గెస్ చేస్తారు, దేవుడు ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చిండు నాకు, ఈ జస్టిస్ చేసిండు అన్నందుకు. అర్థమైందా? సో మనం అవిటి వాళ్ళగున్నా, గుడ్డి వాళ్ళగున్నా, దేవుని పరిచర్య ఎప్పుడైతే మన లోపల ఉంటుందో, దేవుని భయం ఎప్పుడైతే లోపల ఉంటుందో, దేవుని ప్రేమ ఎప్పుడైతే లోపల ఉంటుందో, దేవుడు మన కోసం చనిపోయిండు అన్న ప్రేమ ఎప్పుడైతే మన లోపల ఉంటుందో, ఆటోమేటిక్ దట్ ఈస్ ద ఇగ్నిషన్, దట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యూ టు ప్రీచ్ గాస్పెల్. ఒకటే చెప్తాను, పర్సిక్యూషన్ ఎక్కువ ఉంది. యూ స్టార్ట్ ప్రీచింగ్ గాస్పెల్, యూ డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్.
ఒక్కసారి నాకు ఈయన వీడియోలు విన్న తర్వాత అన్ని డిసీజెస్ ఉన్న కాలు మంచి చేతులు పనిచేస్తున్నాయి కదా, ఆయనకి ఏం లేనోడు ఇంత పరిచయం చేస్తే మరి నా కాలు చేతులు పనిచేస్తుండే నేను ఇంత చేయాలి, కానీ నాకంటే ఎక్కువ చేస్తుండే ఇప్పటికీ ఆయన. సో దేర్ స్టార్టెడ్ కంపారిజన్. సో ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ స్టార్టెడ్ మై న్యూ 50-bedded హాస్పిటల్. Pray for me. I have a lot much burden with my preachings, with my testimony, with my things in my life. I have lot much burdens. నా కోసం ప్రేయర్ చేయండి, నా పరిచర్య కోసం ప్రేయర్ చేయండి. నా పరిచర్య విషయమై చాలా బర్డెన్స్ ఉన్నాయి నాకు, అవి కొందరికి చెప్పుకోను నేను. సో విషయం ఏంది అంటే ఫైనాన్షియల్ థింగ్స్. నేను ఒక మినిస్ట్రీ హాస్పిటల్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. సచ్ దట్ పర్ మంత్ ఇంత కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, దేవుని మీద భారం మీద ఇస్తాడులే. మినిస్ట్రీ హాస్పిటల్ అంటే ఏంటంటే ఓపీ ఫ్రీ, ఐపీ ఫ్రీ, మెడిసిన్స్ ఫ్రీ. ఇప్పుడు ఇదివరకు క్రిస్టియన్ హాస్పిటల్స్ మన ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఈ ప్రేమ, ఈ గలేషియన్స్ 5:22 వచ్చింది ఓన్లీ క్రిస్టియన్ మిషనరీస్ వల్లనే. అది గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ మిషనరీస్ వల్లనే ఇదంతా జరిగింది మన ఇండియాలో. అండ్ సిఎంసి, వెల్లోర్, ఈ హాస్పిటల్స్ అన్ని ఇన్ అండ్ అరౌండ్ ఇండియా అసోసియేట్ అయ్యింది క్రిస్టియన్ మిషనరీస్ వల్లనే. వాళ్ళే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుండ్రు ఇప్పటిదాకా విత్ మినిమల్ ఛార్జెస్, వెరీ వెరీ మినిమల్, ₹5, ₹10. అర్థమైందా? వ్యసనాలకు దూరంగా ఉండండి, దేవుని ప్రేమకు దగ్గరగా ఉండండి. మీకు ఒక చిన్న లాజిక్ అడుగుతాను, చెప్తారా? మీకోసం ఎవరు చేస్తారు? అమ్మ నో, నాన్న నా, సోదరులు ఏమో అన్నా వాక్యం పెట్టాలి, ఎవరు చావరు. దట్ ఈస్ ద కవినెన్షిప్ హీ మేడ్ అస్ విత్ అస్. అట్లాంటి డీల్ చేసుకున్నాను మనతోటి, జస్ట్ విత్ హిస్ బ్లడ్ అండ్ బాడీ. తనను తాను సమర్పించుకొని మనం సమర్పించుకునే స్టేజ్ వచ్చిందా? సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బీ, వేర్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్. మనం స్టార్ట్ చేయాలి, ఇంకా టైమ్ హ్యాస్ కమ్. ఇగ్నిషన్ హ్యాస్ స్టార్టెడ్. స్టార్ట్ ప్రీచింగ్. ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే ప్రేయర్స్ ఉంటాయి ఇక్కడ, ఉంటాయి. అందరినీ పరిచర్యలు వాడుకోవాలి. ఇక్కడ నుంచి చర్చ్ స్టార్ట్ కావాలి, ఇది మెయిన్ చర్చ్ కావాలా. ఓ 10-15 మంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ప్రీచింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అట్లా యవనస్తులను ప్రేరేపించబడాలి. సండే స్కూల్ షుడ్ బి సండే స్కూల్లో పిల్లల్ని ప్రేరేపించబడాలి. ఆ పరిచర్య ఒకరికి ఇచ్చేసేయాలి. ఇట్లా అంత ఆర్గనైజ్డ్ ఉండాలి. మ్యూజిక్ సిస్టమ్ ఆర్గనైజ్డ్ ఉండాలి. మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసేటప్పుడు పక్కా ప్రేయర్ చేసుకొని ప్లే చేయాలి. తమ్ముళ్ళు ఎట్లా పడితే అట్లా కొట్టడానికి లేదు. తమ్ముడు సన్నా ప్రేయర్ చేసుకొని కొట్టాలి. అట్లాంటి నాలెడ్జ్, అట్లాంటి విజ్డమ్ ఇవ్వాలా. గిటార్ స్టార్ట్ చేసిన, గిటార్ రాదు నాకు, గిటార్ అస్సలు రాదు. ఎట్లా నేర్చుకున్నానో తెలియదు, దేవుడే నేర్పించిండు. డ్రమ్స్ కొట్టేటోని డ్రమ్స్ నుంచి నన్ను తొలగించిండు, ఎందుకంటే సినిమా పాటలు కొట్టేటోళ్ళం డ్రమ్స్. ఆ తబలా కొట్టేటోని సినిమా పాటలు కొట్టు, దాని నుంచి తొలగించిండు. ఇప్పుడు మా చర్చ్లో గిటార్ ఎందుకంటే ఆయన గురించి నేర్చుకున్నాం కదా. తొలగించడంలో ఫస్ట్ అన్నీ తీసేస్తాడు, హెడ్ నుంచి టో, నీ పొగరు నలిచేస్తాడు. మా అమ్మకు తెలిసి ఎట్లా నలిచేసిండో నాది. అన్నిటినీ తీసేసి దేవుడు ఆ గలేషియన్ 5:22 ఇస్తుంటాడు. దెర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ వర్సెస్ ఇన్ బైబుల్ దట్ యూ షుడ్ అడాప్ట్. తినేసేయాలి, మింగేసేయాలి, బైబిల్ని జీర్ణం చేసుకోవాలి. అప్పుడే రియల్ నాలెడ్జ్, రియల్ విజ్డమ్ వస్తుంది. మనం చదివే టెక్స్ట్ బుక్లతోటి మనం చదివేదంతా పొజిషన్ వస్తుంది, నెల జీతం ఇస్తుంది, బట్ నీ రియల్ నాలెడ్జ్, రియల్ విజ్డమ్ రాదు. హౌ టు లీడ్ యువర్ లైఫ్ అనేది రాదు. సో అప్పటి నుంచి పరిచర్య స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా పరిచర్య మూవ్ అవుతుంది. నా పరిచర్య విధమై ప్రార్థన చేయండి. హెబ్రోన్, సిఐసై, పెంతెకోస్త్ ఇట్లాంటి ఏముండయి. దోస్ హు ఆర్ సన్స్ ఆఫ్ మీ ఆర్ బ్రదర్స్ ఆఫ్ మీ అండ్ సిస్టర్స్ ఆఫ్ మీ. దోస్ హు ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ బ్రదర్స్ ఆఫ్ మీ అండ్ సిస్టర్స్ ఆఫ్ మీ. నాకు ఇదే పరిచర్యలు ఇట్లనే చేయాలని లేదు. ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నాకు అన్న ద్వారా మెసేజ్ చేయండి. ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ ద్వారా ఐ కెన్ గివ్ డిస్కౌంట్స్. మనం చెప్పగలుగుతాను. ఇట్లా అక్కడికి వచ్చిండనుకో, మంచిర్యాలకు వచ్చిండనుకో, మ్యాక్సిమం ఫ్రీ చేస్తాం. ఓన్లీ మందులు కొంచెం ఉంటాయి, కొనుక్కోండి. కానీ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ కష్టం, ఇక్కడ ఇవ్వరు, అంత ఛాన్స్ ఇవ్వరు, ఇంత ఇవ్వరు. సో డిస్కౌంట్స్ ఇవ్వగలుగుతాను. ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నకు మెసేజ్ అయినా, అన్న నాకు చేస్తాడు, పలానా ఉంది అని చెప్తే గ్రూప్లోనే ఆ మెసేజ్కి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు చెప్తాను. చిన్న రోగాలు, సర్ది, దగ్గు, జలుబు ఇట్లాంటి వాటికి నేను ట్రీట్మెంట్ ఫోన్లోనే ఇచ్చేస్తాను. పిల్లలకు కాదు, అడల్ట్ డాక్టర్ నేను. ఓకేనా?
మా వైఫ్ పేరు పర్సిస్ డేవిడ్, తను ఇప్పుడు పెరిడాంటాలజీ చేస్తుంది. ఆమె విషయమై ప్రార్థన చేయండి. మా మదర్ సువర్ణ, మా బ్రదర్ సూర్య, వాళ్ళ హెల్త్ విషయమై ప్రార్థన చేయండి. ఫైనాన్షియల్స్ విషయంలో ప్రార్థన చేయకండి, నేను అడగను, చెయ్యొద్దు కూడా అట్లాంటివి. వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ ఇచ్చిండు దేవుడు. వాళ్ళు దేనికి వాడుతుండో తెలుస్తలేదు. మా అమ్మమ్మ మా బ్రదరు వాడాలని కోరుకుంటున్నాను. మా బావ, మా చెల్లెలు, వాళ్ళకి 2 పిల్లలు. మా చెల్లెలు ఈ మధ్యన రెగ్యులర్ చర్చ్కి పోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్న ఆ విషయంలో. వాళ్ళు హైదరాబాద్లో. మా బావని కూడా పరిచర్లో ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నా. ఇట్లనే ఒక టీం, సైబర్ సెక్యూరిటీలో ఆయన ఇట్లా ఒక టీం ఫామ్ అయింది అనుకోండి, పరిచర్య కొంత డబ్బు కావాల్సి వస్తుంది కదా. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న టీం ఫామ్గా అయింది. మనం ఎంత చేయొచ్చు? ఎన్ని బైబిల్ కొనొచ్చు? 290 రూపాయలు అనుకోండి, 20 బైబిల్ రావా? ఓ 10,000 ఇస్తారు నెలకి. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజే 4 షర్ట్లు మా తమ్ముని దగ్గర అడుక్కున్నట్టు, సార్ టైట్ అయినాయి అని. పాతప్పుడు అయితే మా అమ్మని అడుక్కునేటోని, పైసలు కొట్టు 1,00,000 రూపాయలు బట్టలు కొంటా అని. ఇప్పుడు మా తమ్ముడు 4 షర్ట్లు అడుగు. నిజంగా ఇవన్నీ మా తమ్ముడు ఈరోజు వేసుకుని, మా తమ్ముందే లూజ్ ఉంటుంది కొంచెం. ఎక్సర్సైజ్ చేయాలి. ఏం తినాలో బుక్లో చెప్తాడు. బుక్ ఆఫ్ లూకాసు వార్త. ఏం తినాలో, ఏం తాగాలో, ఎట్లా జీవించాలో లూకాసు వార్తలు. పొట్టలు పెంచుకొని, అడ్డమైన తిండి తిని, రోగాలు ఖరాబ్ చేసుకొని, మోకాల ప్రార్థన అయ్యాక మోకాలు నొస్తున్నాయి, ఇవన్నీ బంద్ చేయాలి. ముసలోళ్ళు కొంచెం కష్టమవుతుంది, మోకాలు కొంచెం ఇట్లన్నా కూర్చొని ప్రార్థన చేయండి. దానివల్ల ఎక్సర్సైజే, బైబుల్లో ఉందంత ఎక్సర్సైజే. గుర్తుపెట్టుకోండి. టు లివ్ గుడ్ లైఫ్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్కి ఇదంతా ఎక్సర్సైజే. నీకు చూడండి అమ్మా, ఫస్ట్ రోగం రానిచ్చుకోవద్దు అనేదానికి బైబిల్ సమాధానం. రోగం వచ్చిన తర్వాత న్యూ టెస్టిమెంట్ సమాధానం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా రోగం వచ్చింది, న్యూ టెస్టిమెంట్ అంతా వచ్చినా బైబిలే సమాధానము, రాకపోయినా బైబిల్ సమాధానము. రెండుకి బైబిలే సమాధానం. సో మనకు సమాధానం ఎక్కడి నుంచి కావాలి? సో దేవుని నుంచి కావాలంటే ఆ దేవుని ప్రార్థించాలా, దేవుని మొరపెట్టుకోవాలా, దేవుని పట్ల భయభక్తులతో కలిగి ఉండాలా. ఫియర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ఫెయిత్, ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ కాదు. ఫియర్, మనలో భయం ఉంది, భక్తి ఉంది. అందరికి ఉందా? భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? ఎంతమందికి ఉంది? దేవుడు అంటే భక్తి ఉందా? ఎంతమందికి ఉంది? చేయి లేపాలి, గట్టి లేపాలి చేయి. చలో ఇప్పుడు దించండి. రక్షణ ఎంతమందికి ఉంది? రక్షణ అంటే సాల్వేషన్. రక్షింపబడ్డోళ్ళు ఎవరు? మనమందరం రక్షింపబడ్డోళ్ళం. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, దేవుడు అంటే దేవుని పట్ల రక్షణ పొంది ఉండాలి మనం. అట్లాంటి ఉన్నప్పుడు ఏ తప్పు చేయాలన్నా భయం ఉండాలి. ఓకేనా? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏమున్నారు, దాన్ని స్క్రూటినీ చేసుకొని పరిచర్య స్టార్ట్ చేయండి. ఒక ఆర్గనైజ్డ్ వేలో పరిచర్య స్టార్ట్ చేయాలి. ఏది పడితే అది చేయొద్దు. పరిచర్య చేసినప్పుడు మనం చంపుకోవాలి. అయితేనే పరిచర్యకి డబ్బులు కూడా పెట్టుకోగలుగుతాము. నెలకు 5 నుంచి 7 లక్షలు సంపాదిస్తాను. కొన్ని ఈఎంఐలకు పోను, మిగతా అంత పరిచర్యకి ఇస్తాను. ఇల్లులు కొననో తెలియదు, సారీ. కార్లు కొననో తెలియదు, సారీ. కొన్ని తీసుకోనో సారీ. ఎందుకు సారీ? మా మమ్మీకి, మా వైఫ్కి సారీ చెప్తున్నా. వాళ్ళే భయపడేది ఇప్పుడు. డాక్టర్ అనగానే ఏమనుకుంటారు? మావాడు దున్నే పైసలు చంపేస్తాడు పో, ఫుల్ డబ్బులు, రూపాయి లేదు ఇప్పుడు జేబులో, చెందేయాలంటే అడుక్కుంటున్నా మా బావని. అన్నీ పరిచర్యకపోతాయి. పరిచర్య చెయ్యాలా. బైబిల్ కొంటున్నా, ఈ వారంలో బైబిల్ కొంటున్నా, 20,000 బైబిల్ కొంటున్నా, 20,000 BSI. అంటే అక్కడ పరిచర్యకు కావాలి. ఆర్గనైజ్డ్ వేలో చేయాలి. ఏజెన్సీ ఏరియాలో పరిచర్య ఉంటాయి. ఎగు బోండా, దిగు బోండా, నరహక్ష, ఏమంటారు, దే ఈట్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడ కూడా పోయి పరిచర్య చేసిన. 14 కిలోమీటర్స్ ఎక్కినా, 14 కిలోమీటర్స్ దిగిన, అక్కడ కూడా పరిచర్య చేసి వచ్చిన. 2 దెబ్బలు వేస్తారు, ఏముంది, ఇట్లా దులుపుకుంటూ అయిపోయింది. గట్టి పట్టుకుంటారు మనల్ని. నాతో వచ్చిన కొట్టిండు కూడా, మళ్ళీ నేనే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆయనకి. రిబ్స్ ఇక్కడ బొక్కలు ఇరిగిపోయినాయి ఆయన కొడితే. ఎవనొస్తుడే మనలా అంటే ఎవనొస్తుడే తమ్ముడు, ఇక్కడ కొట్టిండు ఆయనని. ట్రైన్ ఉరుక్కుంటూ వచ్చినాం ఇద్దరం. ఇటు కొట్టిను ఆయన, హెబ్రోన్ సావాసుడు. ఇక్కడ కొట్టిను, ఉరుక్కుంటూ వచ్చిండు ఆయన. ట్రైన్లో ఉరుక్కుంటూ వచ్చిండు ఆయన. నాకు ఫోన్ చేసిండు, అన్న చెస్ట్ పెయిన్ వస్తుంది, మంచిర్యాల దిగుతున్నా అంటే, ఏమేం తమ్ముడు అని చెప్తే దగ్గరకు పోతే ఆయన కొట్టున్నారు. అప్పటికి డైరెక్ట్ హాస్పిటల్ తీసుకొని వచ్చిన. నీవు చేసే పరిచర్య ఫస్ట్ ఎవరికి చెప్పొద్దు అంటే వైఫ్స్ చెప్పొద్దు. ఏమవుతుంది వైఫ్స్ చెప్తే?
మన దగ్గర డబ్బులు నేను తెలుస్తుంది కొంచెం. నెక్స్ట్ మినిట్ వాళ్ళు అడుగుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు రూట్ కట్ చేసుకోవాలి. మా వైఫ్కి అసలు ఏం చెప్పను, పలాని ఏరియాకి పరిచర్య పోతున్నా, అదే మెసేజ్ ఉంటుంది. సో ఒకటే థాట్, ఒకటే పర్పస్, టు గ్లోరిఫై గాడ్, టు ప్రీచ్ గాస్పెల్. ఇవి రెండు బ్రెయిన్లో ఎప్పుడు తిరుగుతుంటుండాలి. దేవునికా మహిమ కలుగును గాక. ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యం ఇచ్చిన అన్నకి వందనాలు. నాకు తెలుగు రాదు, నేర్చుకుంటాను ఇప్పుడు. ఇది కూడా ప్రార్థన చేయండి, తెలుగు నేర్చుకోవాలి, తొందర తెలుగులో ప్రీచింగ్ చేయాలి. ఓ తర్జుమోని తెచ్చుకుంటే ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.